యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ఏడు మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కదండి. ఇప్పుడు 4 మాటలు కూడా యేసు ప్రభువారు పలికించి ఉన్నారండి. ఇప్పుడు 5వ మాట మనము మాట్లాడుకుందామండి. ఈ యొక్క వాక్యంలో రండి 5వ మాటలో దేవుని గురించి చెప్పబడిందనంటే దేవుడు దాహం కొనుచున్నానని చెప్పుచున్నారండి. అంటే దేని గురించి దప్పికొనుచున్నాను అని చెప్పుచున్నారండి. 5వ మాట మనం చదువుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము 29వ వచనము చదువుకుందామండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనిచున్నాను. నేను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించెను. ఇక్కడ చూద్దామండి. అప్పటికి తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనిచున్నానని చెప్పుచున్నారండి. ఎవరితో చెప్పుచున్నారండి దప్పికొనిచున్నానని? ఇప్పుడు శరీరానుసారంగా మనం దప్పికొనడం వేరు, దేవుని ఆత్మ దప్పికొనడం అనేది వేరండి. మనం అంటే వాక్యం చదివో లేకపోతే పాట పాడో మనం దప్పికొనిచున్నామండి. కానీ దేవుడు అలాగా దప్పికొనచట్లేదండి. అక్కడ దేవుడు దేని గురించి చెప్పుచున్నారంటే లేఖనము నెరవేరినట్లు అని అంటున్నారండి. లేఖనం అంటే దేవుని వాక్యములో అది వ్రాయబడి ఉన్నదండి. ఏంటంటే ఈ యొక్క సమస్తమును ఆయన లేఖనము ద్వారా నెరవేరుచున్నదండి. అప్పటికి సమస్తము అయినదని యేసు ఎరిగి, అంటే ఆ టయానికి ఇంకా 4 మాటలు దేవుడు ఆయన ద్వారా చెప్పించారండి. 5వ మాట ఏంటంటే అప్పటికి సమస్తము సమాప్తమైనదని దేవుడు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని అనిందండి. చెరకుతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పాంజి అనేది చిరకలో పెట్టండి దేవునికి అందించు, దేవుడి దగ్గర అంటండి ఇలాగా ఎలకోలు మాడుతున్నారంటండి. ఇదిగో ఇది నీకు ఇష్టమైతే ఇది తాగు అని దేవుడికి వెక్కిరిస్తున్నారండి. మనమైతే ఆ వెక్కిరింపులో మనకి ఎంత కోపం వస్తుందండి. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు చాలా యూదులు చాలా ఆయన బాధ పెడుతున్నారండి. అప్పటికి కూడా ఆయన మొదటి మాటలో కూడా వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని మొదటి మాటలో అన్నారండి. 2వ మాటలో ఏమన్నారండి? 2వ మాటలో చూడండి 2వ మాటలో ఏమున్నదండి? నేను నీతో కాడ పరదేశిలో ఉందని చెప్పుచున్నారండి. అక్కడ ఎవరితో చెప్పుచున్నారండి? పరదేశిలో ఉందని పక్క దొంగతో అంటున్నారండి. ఆయన ఎంత తప్పు చేసినా ఎంత మాట్లాడినా కూడా ఆయన గురించి చెప్తున్నారండి. అదే మనం అనుకోండి, ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా వాడిని చంపే లేకపోతే వాడిని కొట్టే అని చెప్తాం, కానీ వాడిని క్షమించు అన్న మాట మన నోటంట రాదండి. కానీ దేవాది దేవుడు ఆ మాట అంటున్నాడండి. ఏ మాట? నీవు నాతో కూడా పరదేశిలో ఉందని చెప్పుచున్నారండి. 3వ మాట ఏంటండి? అదిగో చూడండి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఆయనకు చెప్తున్నారండి. ఇదిగో తల్లి అని ఆయన చెప్తున్నారండి. అవునండి. నా దేవా నన్నెందుకు చేయబడినాడితివని యేసు ప్రభు తండ్రి గారితో అంటున్నారండి. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ఈ భూలోకంలో అనుకోండి మనం చివరి మాట మాట్లాడతాకి మన తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే వేరే వాళ్ళతో ఎవరితోనో ఒక మాట మాట్లాడి చెప్పుచున్నారండి. కానీ దేవాది దేవుడు ఆయన తండ్రి గారితో చెప్పుచున్నారండి. నా దేవా నన్నెందుకు చేయి విడనాడితివని ఆయన తండ్రి గారితో విడనాడుతున్నాడండి. తండ్రి నా చేయి ఎందుకు విడుతున్నావు నువ్వు? ఇక్కడ ఈ పాపపు లోకంలో నన్ను విడిచిపెడుతున్నావా? ఆయన చెప్పిన వాటి గురించే కండి ఈ లోకానికి వచ్చి మన కొరకు మన పాపముల కొరకు ఆయన సిలువ మ్రానుపై వేసి ఉన్నారండి. మన పాపముల కొరకు మనం ఏమి చేసిన ప్రతి పాపం గురించి ఆయన మన పాపములన్నీ కూడా ఆయన భుజం మీద వేసుకుని ఆయన నరకం అనేది యాతన చేశారండి. ఆ రోజున సిలువ మరణం అనేది ఎంత ఇదైనదంటే మనం చేసిన ప్రతి పాపము, నోటు ద్వారా చేసిన పాపము, చేతుల ద్వారా చేసిన పాపము, కళ్ళ ద్వారా చేసిన పాపము,
ఇలాగ చెవుల ద్వారా వినడం కూడా ఒక పాపమేనండి. మనం నోటి ద్వారా మాట్లాడింది కూడా ఒక పాపమే. కళ్ళు ద్వారా చూసిన ఒక పాపం కూడా అది ఒక పాపమే. కాళ్ళు ద్వారా చేసిన అంటే పాపంలోనికి మనం వెళ్ళామనుకోండి, అది కూడా ఒక పాపమే. ప్రతి ఒక్క పాపమును ఆయన సిలువ మీద వేసుకుని మన కొరకు ఆయన సిలువ వేసుకుని సిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకుని ఉన్నారండి. మనమైతే తగ్గించుకోగలమండి? మనమైతే తగ్గించుకోలేమండి. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నారండి. మనమైతే దేని ద్వారా మనం రిక్తునిగా చేసుకోవాలండి? దేని ద్వారా మనం తగ్గించుకోవాలండి? దేవుని ద్వారా మనము తగ్గించుకోవాలండి. దేవుని చూసి మనం తగ్గించుకోవాలండి. దేవుని ద్వారా మనం తగ్గించుకోబడబడితే యేసయ్య మన ఎప్పుడు కూడా హెచ్చించబడతాడండి. అలా కాకుండా అలా వాళ్ళ గొప్ప వీళ్ళ గొప్ప మనం కూడా గొప్ప అని అనుకోకూడదండి. దేవుడు ఎంతైతే తగ్గించుకున్నాడో అటు తగ్గింపు మనం కూడా తగ్గించుకోవాలండి. అలాగే యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 4 మాటల్లోని సారాంశము ఇప్పటి వరకు మనం విన్నాం కదండి. 5వ మాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికినటువంటి 5వ మాటలోని సారాంశము మనము ఆలోచించుదామండి. ఎందుకంటే ఈ యొక్క 40 దినములు శ్రమ దినములని క్రైస్తవ్యం అనుకుంటుంది, కానీ కడవరి దినములలో మనం ఉన్నామని అనే సంగతి మాత్రము గుర్తించలేకపోతున్నాము. అంతే కదండి. ఈ కడవరి దినాల్లో మనం ఉన్నామని తెలియట్లేదండి. కానీ ఏంటంటే ఈ 40 దినాలు చేయాలి అని ధ్యానంలో ఉంటారు కదండి. ఈ 40 దినాలు కూడా కొంతమంది తెల్ల బట్టలు తెల్ల వస్త్రాలు ధరించుకుని ఉంటారండి. కానీ ఆ తెల్ల వస్త్రాలన్నిటి 40 రోజులు కాదండి, 40 దినాలే కాదు, 40 క్షణాలే కాదు, మన జీవితాంతం కూడా ఆ 45 రోజులు ఎలా ఉంటున్నామో మా జీవితాంతం కూడా అలాగే ఉండాలని మనము కోరుకోవాలి. అంతేగాని ఈ 40 దినాలు ఉండి ఆ తర్వాత మళ్ళీ ఆ పాత రోజులకి వెళ్ళిపోయామనుకోండి, ఆ 40 దినాలకి చేసిన సారాంశం ఏముండదండి? ఏమీ ఉండదండి. మనం చేసిన ప్రతి పాపము కూడా ఆ 40 దినాలు మానేసి మళ్ళీ ఆ 40 దినాలు అయిపోయాక పాపం చేసామనుకోండి, మళ్ళీ దానికి 40 దినాలు చేసిన సారాంశం ఉంటుందండి? ఆ 40 చేసిన ప్రార్థనలో ప్రతిఫలం ఉంటుందండి? ఏమీ ఉండదు. 40 దినాలు కూడా చేసినంత వృధా అయిపోతుందండి. అటువంటిది మనం 40 దినాలు కూడా పువ్వులు పెట్టుకోకూడదని కొంతమంది అంటారు, లేకపోతే నీస్ తినమని కొంతమంది అంటారు, లేకపోతే ఊర్లో వెళ్ళకూడదని కొంతమంది అంటారు, ఫంక్షన్ చేయకూడదని కొంతమంది అంటారు. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే నీ మనసు అనేది నిబ్బరం కలిగి ఉండాలి. నీ మనసు అనేది ఎప్పుడు కూడా బయట త్రోలిపోకుండా ఉండాలి. మనము మనసు ఎప్పుడైతే నిబ్బరం కలిగి ఉంటుందో దేవుడు హృదయం అనేది మనలో ఉండదు అనుకోండి, మన హృదయం కూడా నిబ్బరం కలిగి ధైర్యము కలిగి దేవుడి సన్నిధిలో మనము నిలబడగలిగి ఉంటామండి. అట్టి పరిశుద్ధ మనం ప్రతి ఒక్కరు కూడా ఉండాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ప్రతి మాటలోని సారాంశము మనము ఆలోచించినట్లయితే 40 దినములు శ్రమ కూటములని యేసుక్రీస్తు వారు చెప్పలేదు. ఈ యొక్క 40 దినములు ఉపవాసములు చేస్తున్నాం అన్నది సంగతే మర్చిపోతున్నాం. అంతే కదండి. శ్రమకాలం అనేది దేవుడిని గుర్తు చేసుకోవడానికి కావాలి, కానీ దేవుడిని ఎక్కిరించడానికి కానీ కొంతమంది చేస్తున్నారు. ఇప్పుడు దేవుడి కొన్ని చర్చిలో ఏం చేస్తున్నారంటే ఈ కూడా చర్చిలోని